గత 15 సంవత్సరాలుగా వాలీబాల్ అసోసియేషన్ పేరుతో నెల్లూరు నగరంలోనే కాక జిల్లాలో వాలీబాల్ క్రీడాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని, ఎంతో మంది పిల్లలను వాలీబాల్ ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతున్నామని, సమ్మర్ క్యాంప్ పేరుతో 30 రోజులు వాలీబాల్ ఆడేందుకు కొందరు యువకులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని ఎన్నో సంవత్సరాలుగా వాలీబాల్ ఆడుతున్న తమను పక్కకు తరిమేసి అదే కోర్టులో ఇప్పుడు వాలీబాల్ ఆడాలి అంటున్నారని, ఈ సమ్మర్ క్యాంపుల కోసం 2 వాలీబాల్ కోర్టులు పక్కన నిర్మించుకోవచ్చని, అలా కాకుండా ఈ కోర్టులోనే వాలీబాల్ ఆడాలంటూ పట్టుబడుతున్నారని, ముఖ్యంగా ఈ సమ్మర్ క్యాంప్ వాలీబాల్ క్రీడాకారులకు బెట్టింగ్ మ్యాచ్లు ఆడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. నెల్లూరు నగరంలోని ఏసీ స్టేడియంలో వాలీబాల్ రగడ 2 వర్గాలుగా మారి క్రీడా ప్రాంగణం కోసం పోటాపోటీ, ఒకరిపై ఒకరు విమర్శలు. గత 15 సంవత్సరాలుగా వాలీబాల్ అసోసియేషన్ పేరుతో నెల్లూరు నగరంలోనే కాక జిల్లాలో వాలీబాల్ క్రీడాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని, ఎంతో మంది పిల్లలను వాలీబాల్ ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతున్నామని, సమ్మర్ క్యాంప్ పేరుతో 30 రోజులు వాలీబాల్ ఆడేందుకు కొందరు యువకులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని ఎన్నో సంవత్సరాలుగా వాలీబాల్ ఆడుతున్న తమను పక్కకు తరిమేసి అదే కోర్టులో ఇప్పుడు వాలీబాల్ ఆడాలని అంటున్నారని, ఈ సమ్మర్ క్యాంపుల కోసం 2 వాలీబాల్ కోర్టులు పక్కన నిర్మించుకోవచ్చని, అలా కాకుండా ఈ కోర్టులోనే వాలీబాల్ ఆడాలంటూ పట్టుబడుతున్నారని, ముఖ్యంగా ఈ సమ్మర్ క్యాంప్ వాలీబాల్ క్రీడాకారులు బెట్టింగ్ మ్యాచ్లు ఆడే అవకాశం ఉందని, ఈ బెట్టింగ్ మ్యాచ్ల్లోకి సాధారణ వాలీబాల్ క్రీడాకారులకు ఆకర్షితమయ్యే అవకాశం ఉందని, సదరు విషయం డిఎస్డీఓ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తామని, వారు చేసే అసత్య ఆరోపణలలో నిజం లేదని కొందరు వాలీబాల్ క్రీడాకారులు తెలియజేస్తున్నారు. మేము లాస్ట్ 2012 నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడ ఏసీ స్టేడియంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తామండి. ఈ ఇయర్ అన్ఆథరైజ్డ్ పర్సన్స్ వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఇక్కడ క్యాంప్ జరగకుండా గొడవలు పెడుతూ ఉన్న ప్లేయర్స్ని బెదిరిస్తూ క్యాంప్కి రానియకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. మీరు తగిన న్యాయం చేయాల్సిందిగా మేము డిఎస్డిఓ గారిని, గౌరవ కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నాం. సిన్స్ 15 years నుంచి మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ జిల్లాలో చేస్తూ ఉన్నాం. మా సెక్రటరీ గారితో కలిసి ఎవ్రీ ఇయర్ ఇక్కడ సమ్మర్ కోచింగ్ క్యాంప్ డిఎస్ఏలో మేమే రిజిస్ట్రేషన్ చేసుకొని మేము ప్లేయర్స్ని డెవలప్మెంట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్, బాల్స్, నెట్స్ అన్నీ మా సెక్రటరీ గారి ప్రెసిడెంట్ గారితో కలిసి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. కానీ ఈ సంవత్సరం కొంతమంది అనాథరైజ్డ్ ఇండిపెండెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని మేమే వాలీబాల్ అఫిలియేషన్ అని చెప్పుకొని ఇక్కడ స్టేడియంలో జరిగే ఈ సమ్మర్ క్యాంపుని డిస్టర్బ్ చేస్తూ, ఇక్కడ ప్లేయర్స్ని డిస్టర్బ్ చేస్తూ, అందరికీ అడ్డంకులు కలిగిస్తూ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అడ్డంగా ఉన్నారు. కాబట్టి డిఎస్ఏ వాళ్ళు తక్షణమే దీని మీద దృష్టి సారించి తగిన న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.